అలా చెప్పు. తెలంగాణ రాజకీయ నాయకులందరికీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, చైర్మన్లకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి, ఆపోజిషన్ పార్టీ అందరికి చూపిస్తున్నాం. ఎదురుగా మొలకలెత్తు వచ్చినాయి వడ్లు. ఇప్పుడు వేసి నెల కొందరి నెల అవుతున్నది, కొందరి 3 వారాలు అవుతున్నది, కొందరి నెల 15 రోజులు అవుతున్నది. తెలంగాణలో ఎక్కడ ఐకేపీ సెంటర్లు ఎక్కడికి పోయినా కానీ ఎక్కడ కొనుగోలు వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసి పెట్టిరు. కాబట్టినే ఈ పరిస్థితికి వచ్చింది తెలంగాణలో. రైతు గోసలు ఇంకెన్నడు తీరుతాయేమో. ప్రజాపాలన అని చెప్తారు, ప్రజాపాలన లేదు, రైతే రాదు అంటాడు. రైతు పరిస్థితికి ఇట్లున్నది. కష్టపడి అప్పులు తీసుకొచ్చుకొని విత్తనాలు నకిలీ ఉంటాయి. అక్కడి నుంచి మొదలవుతుంది వీళ్ళ పరేషాన్. ఇప్పుడు పండించిన ధాన్యాన్ని కూడా కొనలేనటువంటి దుస్థితిలో ఉండి రైతుల ఇబ్బందులు. ఎండకు ఎండాలే, వానకు దడవాలే, రైతులు దడవాలే, వడ్లు దడవాలే. వీటికి తాడిపత్రులు పైన వేసినందుకు తాడిపత్రులు చక్కగా లేవు. ఇక్కడికి మంచి ఇట్లా బాగో అదొక ఇక్కడి తల్లి ఇక్కడికి ఓ అమ్మ ఇక్కడి అమ్మ ఇక చూడు. ఓరు నాయన ఇక చూడు. ఇది చూడుర్రి. ఇది చూడుర్రి. మా తెలంగాణ జనం అంతా చూడుర్రి. వీళ్ళంతా పొద్దున్న లేస్తే ఆడ ఫ్యూచర్ సిటీలు కాలవాడి నెత్తిలో పోసుకోవాలి. నీ ఫ్యూచర్ సిటీ ఎన్నడైతుందో ఆ ఫ్యూచర్ సిటీ పాడుగాను దాని మీద పడతారు. మీకు పెద్ద పెద్ద ఫ్లైవేలు కావాలి, మీకు హైవేలు కావాలి, దాంట్లో కాంట్రాక్టులు కాబట్టి బాగా పైసలు వస్తాయి మీకు. వాటి గురించి మాట్లాడతారు, వాటి గురించి మీటింగ్లు పెడతారు, వాటి గురించి చీకటి దందాలు చేస్తుంటారు మీరు. కానీ రైతు బతుకుల చీకటి కన్నీళ్లు తప్ప వేరే ఏం మిగులుతలేవు ఇక్కడ. ఎన్ని కళాల కాడికి పోయినా, ఎన్ని ఐకేపీ సెంటర్ల కాడికి పోయినా తూకం అయిన తర్వాత కూడా 15 రోజులు 20 రోజులు దాన్ని తీసుకపోలేకుంటే చెదలు బట్టి పోయినాయి కూడా మేము ఇంతకుముందే చాలా చూపించినాం. మీరు ఏం చేస్తురో చూడుర్రి. నేను ఉట్టిగా ఏమైనా మాట్లాడితే ఆ ఓటి వాడు మాట్లాడతారు. గడ్డి వీక్తుర్రా అని. మరి నిజంగానే మీ లాన్లలో గడ్డి వీక్తుర్రా? ఇవాడ గడ్డి మొలుస్తుంది వచ్చి వీకుర్రి. అవగాడ చూడురా మొత్తం ఎంత పచ్చగా అయిపోయింది. మొలకలు వచ్చినాయి. నెలకు పైన అయినాయి. బట్లు పోసి ఎవరికి చెప్పుకోవాలి? రైతులు ఎవరికి చెప్పుకోవాలి? ఓట్లేసిన నాయకులు మొత్తం లంగలైండ్రు. నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలు అయినట్టు. చూడుర్రి గిది పరిస్థితి, రైతుల పరిస్థితి చూడుర్రి. తెలంగాణ సమాజం మొత్తం చూడాలి. పంట కోసారు, పంట అమ్మలేదు, ఇంకా నాట్లేసే టైం కూడా వచ్చేసి అయిపోయింది. ఇక వర్షాలు పడితేనే ఉన్నాయి కదా, కాలం మళ్ళీ సురువైంది. ఎప్పుడే రేపా ఎల్లుండా అంతే కదా. కార్తీ అయిపోయింది కదా. ఇంకా మళ్ళీ కాలం రానే వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఎన్నడ అమ్మాలి? ఇక్కడనే కళ్ళాల కాడ కూర్చున్నారు. కళ్ళాల కాడనే ఎండకు 45-46 డిగ్రీల ఎండకు కళ్ళాలనే ఎండ దెబ్బ తగిలి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు చేసిన కథలకు గిట్లయిన దానికి మళ్ళీ వీళ్ళు అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకున్నాడు తప్ప తెలంగాణకు ఇంకేం లేదు. ఇంకా శవాలు ఊరేగాలి. ఊర్లల్లో ఆ శవాలను మోయాలి, ఏడవాలి, కుటుంబాలు నాశనం కావాలి. మీరు మాత్రం దర్జాగా మీరు మీ కుటుంబాలు 100 కోట్లకెళ్ళి 100 కోట్లు, 100 కోట్లకెళ్ళి 1000 కోట్లు, 1000 కోట్లకెళ్ళి లక్షల కోట్లకు పడిగెత్తాలి. మా జనానికి 2000, 3000 రూపాయలు ఇవ్వాలి. ఇంత మందు సీసా పోయాలి. 500, 1000కి ఓట్లు వేస్తారు వీళ్ళు. మటన్ ముక్కలు, చికెన్ ముక్కలకు దరిద్రం. చదువుకున్నోనికి నౌకరు లేవు. మా ఆడోళ్ళు ముండమోపాలే. ఇదే పరిస్థితి. భర్తలు చచ్చిపోయి, మా కొడుకులు చచ్చిపోయి కడుపు కోతలు తెలంగాణలో మిగులుతున్నాయి. రైతుల పరిస్థితికి ఇంత అధ్వాన్నంగా, దయనీయంగా, దీనంగా ఉన్నది. ఇక మీరు వీళ్ళని ఎవరు ఆదుకుంటారో ఈ పాలకులు మాత్రం. రేవంత్ రెడ్డి గారు, మీరు ఊకాడ కూర్చొని మీకు సంబంధించిన మీడియాలకు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటా మీరు ఆ పోజులు కొట్టుకుంటూ తిరుగుడు కాదు. 15 రోజుల కింద మేము భువనగిరి పోయినప్పుడు మీరు 3 మంత్రులు పెట్టి కమిటీ పెట్టి మీటింగ్ పెట్టిరు. మీటింగ్ పెట్టిన తర్వాత కూడా ఇప్పుడు మేము మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ కళ్ళాల కాడ ఐకేపీ సెంటర్ల కాడ తిరుగుతుంటే పరిస్థితికి ఇది. ఇక్కడ వీళ్ళున్నదా తడిసినా అని చెప్పి ఆడి తూకమైన తర్వాత మిల్లు కాడిపోతే ఈడవాడు బస్తాన 2 బస్తాలు తీస్తున్నా. ఆడిపోతే ఆడ 2 బస్తాలు 40 కేజీలకు దాదాపు 5 నుంచి 6 కిలోలు వరకు పోతున్నాయి. తీరా వాళ్ళకు మళ్ళా ఇప్పుడు వాళ్ళకు మిల్లులకు కూడా ఆడి నుంచి మళ్ళీ అమ్ముకునే స్థాయి వరకు మళ్ళీ అది ఏంది 15 నుంచి 8 తరుగు అవుతుందట. వాళ్ళకి అమ్ముకుంటుంది, వాళ్ళ ఇబ్బంది వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? మీరు ఏం చేస్తున్నారు? కనీసం రైతును కూడా ఆదుకోలేని దుస్థితిలో ఉంటే ఎట్లా? పైసలు కూడా ఎప్పటికి పడాలన్న మరి. ఇమీడియట్ గా ఒకటే రోజుకి ఇస్తున్నట్టు కదా, తెల్లారికే ఇస్తున్నట్టు. ఎన్ని రోజులకు పడుతున్నాయి? ఇప్పుడు పైసలు లేవా మరి? వాళ్ళు గవర్నమెంట్ లో చెప్తున్నారు తెల్లారి వరకు. నిన్న ఒక ఎమ్మెల్యే అంటున్నాడు ఇవాళ రేపు వేస్తున్నామే. భువనగిరి ఎమ్మెల్యే అంటే అనిల్ రెడ్డి చెప్తున్నాడు మా ప్రభుత్వం. మరి నీకెన్ని రోజులు పడ్డాయి? వెంటనే పడాలి. కొంతమందికి పడుతున్నాయి. కొనుగోలు కావాలి, ముఖ్యంగా కొనుగోలు కావాలంటే కొందరికి టైంకే పడుతున్నాయి అని చెప్తున్నారు రైతులు. కానీ కొనుగోలు కావాలి ప్రధానంగా. మీరు
వడ్లను ఇడ ఐకేపీ సెంటర్లలో పెట్టి మొలకలు వచ్చేదాకా చూసి ఒక ఈ పరిస్థితి రైతులకు తీసుకురాకండి దయచేసి. నష్టపోతున్నారు రైతులు, అప్పుల పాలవుతున్నారు, కన్నీటి గాథలవుతున్నాయి పల్లెలల్లా. ఇమ్మీడియట్ గా నువ్వు మళ్ళీ కూర్చొని వేరే పని ఏం పెట్టుకోకుండా అట్లీస్ట్ ఇంకో నెక్స్ట్ 2 రోజులన్నా, నా కాలం రానే వచ్చింది, వాళ్ళు ఇప్పుడు కనీసం మీరు నెల కిందనన్నా కొంటేనన్నా ఈ నెల రోజులన్నా వీళ్ళు అటో ఇటో చదువుకుంటుండే. మళ్ళీ అదే పని కదా, రోజు పనే. వర్షం పడితే మళ్ళీ తెల్లారి ఎండబెట్టేందుకు వచ్చి కలాల కాడనే ఉండాల్సిందే. కోతులకు, కుక్కలకు, పందులకు కాపాడుకుంటూ ఉండాల్సిందే ధాన్యాన్ని తప్ప ఇక వేరేది ఏం లేదు వీళ్ళకు. నెల రోజుల నుంచి ఇదే ఇక్కడనే కదా, లేకపోతే ఈ నెల రోజులు మీకు కొనేటందుకు కూడా ఇది ప్రాపర్ గా అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజ్ చేసుకోలేకపోవడం అనేది కంప్లీట్ గా మెకానిజం మొత్తం ఫెయిల్. ఒకవేళ ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు పంట ఎక్కువ పండింది అని చెప్తున్నారు, ఎక్కువ పండితే దాని ప్రకారంగా నువ్వు ప్లానింగ్ చేసుకోవాలి కదా. నీకు మొదలే తెలుస్తుంది కదా, మొదలు తెలిసినప్పుడు పెట్టాలి. మనం ఇది ఒక్క దగ్గర కాదు, కొన్ని జాగాలల్లో కొంత ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను నిన్న ఒలిగొండకు పోయినా, ఒలిగొండకు పోతే మొత్తం ధాన్యం తడిచింది. అప్పటికి 2 నెలలు. అంతకు ముందు 15 రోజుల ముందు 23వ తారీఖు పోయిన నెల పోయిన కాడిది మొన్నటి వరకు కూడా కొనలేదు ఇంకా. ఇప్పుడు నేను పోయి వచ్చిన తర్వాత నేను ఏ రైతుల ఆడోళ్ళు అక్కడ ఉండేనో వాళ్ళ ఇమీడియట్ గా రాత్రి తీపిచ్చేసారు కొంతమంది. అంటే ఇప్పుడు మనం పోయి మైకులు పెట్టి జనం ముంగట కెమెరాలు పెట్టి జనానికి చూపిస్తే గానీ సోయికి వస్తలేరు. మనం పోయిన కాడనే సాఫ్ చేస్తున్నారు. ఇప్పుడు చూడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు మొగులైంది జరంతా, సాయంత్రం వరకు వర్షం పడ్డది అనుకో, ఇప్పుడు ఇవి తడుస్తాయి. అంటే దీని నష్టం ఎవరు చేయాలి? ఇప్పటికే ఇప్పుడు మొన్నటి దాకా కొనకపోతే ఎండ దెబ్బ తగిలి చచ్చిపోయిన వాళ్ళు బొచ్చడం మంది ఉన్నారు. ఈ జిల్లాలో చచ్చిపోయారు, పక్క జిల్లాలో కరీంనగర్ చచ్చిపోయినారు. ఇప్పుడు ఇది తడుస్తుంది, నష్టము అప్పుల పాలు కావాలి. ఇప్పటికి అసలు యాక్చువల్ కాలం స్టార్ట్ అయింది, ఇప్పటికే నాట్ల కాలం స్టార్ట్ అయింది. ఇంకా కూడా వీళ్ళు సోయిలేనట్టుగా ఆల్రెడీ పోయి వచ్చిన తర్వాత 3 మంత్రులు పెట్టి కలెక్టర్లతోని మీటింగ్లు పెట్టిండ్రు. పెట్టిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత కూడా సేమ్ మళ్ళీ ఇదే పరిస్థితి ఉన్నది. ఇలా సండే ఆదివారం అని చెప్పని బంద్ చేసినామన్నారు. అక్కడ బయట అడిగితే ఏమంటారు, హమాలీలు పని ఎక్కువ చేసిరని. ఇక కాకపోతే ఈ ఒక్క రోజు గురించి ఇంకెక్కడి నుంచన్నా తెప్పించన్నా పని అయితే నడవనియాలి కదా. సండే అని చెప్పి క్లోజ్ చేస్తే ఎట్లా? అదే ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ అది కూడా ఇంత పీక్ టైంలో ఇప్పుడు వాళ్ళు పోయి ఇంటికాడ పోయి నాట్లు వేసుకోవాలనా, లేకపోతే ఈ పనులు ఉండాలనా? ఇది క్లియర్ కట్ గా ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ రాజకీయ వ్యవస్థది పట్టించుకోతనంతో జరుగుతున్న అనిపిస్తుంది. ఇది ప్రియారిటీ లేదు. పొద్దున్న లేస్తే వీళ్ళు ఫ్యూచర్ సిటీలు ఇంకేమేమో పెద్ద ఇన్వెస్ట్మెంట్లు అవి మాట్లాడుతారు. కానీ ఈ మొత్తం అసలు ఊర్లల్లో కంప్లీట్ గా ఏ కుటుంబమైనా ఇప్పుడు లాస్ట్ ఈ కాలం వచ్చిన తర్వాతనైతే ఏం బయట పనులు లేక అటు లేక వ్యవసాయం మీద కూడా ఎక్కువనే ఫోకస్ చేయడం జరిగింది. వీటి మీద ఉండి దీని మీద పర్ఫెక్ట్ కనుక మైండ్ అప్లై చేసి కనుక ఉండేది ఉంటే ఇలా రైతులకి నష్టం జరగకపోవు. రేపు ఇవంతా ఏమైతుందంటే ఆత్మహత్యలకు దారి తీస్తుంది. పట్టించుకుంటూ వాడు లేడు. అన్ని రాజకీయ పార్టీలు అట్నే పాడైనాయి, ఒక ఈ పార్టీ అని కాదు. ఆపోజిషన్ వాళ్ళు కూడా కొట్లాడాలి కదా. ఈ రాగానే సీన్ సితారా చేసేందుకు బొమ్మలు వేసుకొని పేపర్లు వేసుకొని ఎవరు ఛానల్ మాజీ ముఖ్యమంత్రి పక్కకే ఫామ్ హౌస్ ఉన్నది. అప్పుడేమో కుర్చేసుకొని కూర్చుంటా మరి ఇక్కడ కుర్చేసుకొని కూర్చుంటే ఇదన్నా అమ్ముడుపోతాయి కదా. మా సొంటలం పోతేనే ఇక్కడ పోగానే రేపు పొద్దుగాల వరకు ఇది ఖాళీ అవుతుంది కావచ్చు. ఇట్లా ఎన్ని దిక్కులు తిరగాలి మనం, ఎన్ని దిక్కులు తిరగాలి? తెలంగాణ అంటే ఎన్ని దిక్కులు తిరగాలి? పోనీ మొన్న ముఖ్యమంత్రి వచ్చిపోయిన కాడనైతే ఆదిగుట్ట దగ్గర పోయి వచ్చిన తర్వాత కూడా 15 రోజుల దాకా లేవు. కానీ ఏ కుప్పలు విజిట్ చేసినా కుప్పలు మాత్రం లేపారు, చెదలు పడుతున్నాయి. నేనేంటంటే చిన్న నష్టం వీళ్ళకు, చిన్న ఒక కుటుంబానికో 10,000, 15,000, 20,000 రూపాయలు ఫసలుకు నష్టపోయినా అది వాళ్ళ కుమిలేటివ్ అయ్యి ఎక్కువై అప్పుల పాలయ్యి ఉన్నాయి అమ్ముకొని. ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రి చెప్పిండు, మొత్తం పుస్తలు అమ్ముకున్నారు, మట్టెలు అమ్ముకున్నారు, గిరివి పెట్టిండ్రు, పెట్టుబడి వెళ్తలేదు, ఇవన్నీ ముచ్చట చెప్పారు కదా. ఇప్పుడు ఈ నష్టం అంతా అయింది అనుకో, ఉన్నాయి కూడా కథం పట్టియాలి కదా. మళ్ళీ ఏదో మారవడం చేతులలో పడతాయి, అది అటే ఆ బంగారం అట్టే, ఈ కథ అట్టే. ఆఖరి నిన్న ఎమ్మెల్యే ముంగంటే చెప్తారు, నాకేం లేదయా నువ్వు 2 రోజులు తీసుకోకపోతే పోయి మూసిలో దునుకుతా అని చెప్పింది. ఇంకా నాకు వేరే దారి లేదు, అప్పు ఎట్లాగా అయినా ఆయన ఇంటి మీదకి వస్తాడు, ఏం చేసి అప్పు తీర్చాలి, పోయి అందులో పడతా అని చెప్పింది. ఆయన ముంగటనే చెప్పింది. ఇప్పుడు ఇటువంటి ఉదంతాలు చాలా తెలంగాణలో ఎక్కడెక్కడ పోయినా సేమ్ అదే ఉంది. గిట్లుంటాయా గిట్ల కుప్పలు పడి? ఇప్పుడు ఆయన చెప్పిన 15 రోజులు అని, ఇంకోటి నెల రోజులు ఉన్నది, అటు పోతే ఇంకో 20 రోజులు ఉంటుంది, ఇంకో నెల 15 రోజులు ఉంటాయి. ఇట్లా కుప్పలు ఇట్లా ఉంటాయా చేసి దీన్ని ఇమ్మీడియట్ గా అసలు గవర్నమెంట్ వ్యవస్థ ఉన్నదే ప్రజలకు ఇబ్బంది కాకుంటుండి సక్రమంగా దాన్ని ఎప్పటికప్పుడు టైం ప్రకారంగా చేయాలి. ఇప్పటికి 15 రోజుల ముందే ఇదంతా మొత్తం కంప్లీట్ ఫినిష్ చేసి రైతులకు 1 వారం రోజులు కనీసం రెస్ట్ అనేది దొరుకుతుంటే, రెస్ట్ కూడా కాదు కదా ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇప్పటిదాకా అమ్ముడు పోక లారీకి ఇస్తా అని చెప్పాను అంటేనే వీళ్ళు కూడా వస్తున్నారు లారీలో, అది మళ్ళీ రైతుల మీద పడుతున్నది. రైతుల మీద పడుతున్నది, లేకపోతే నాది మొదల కాడికి వస్తున్నది. లారీలో షార్టేజ్ అని చెప్పి అంటున్నారు కదా. ఇదొకటి. ఇంకోటి ఇప్పుడు ఇక్కడనేమో వీళ్ళు వచ్చి ఇది గవర్నమెంట్ కాబట్టి వేరే విషయం. కొన్ని జాగాలల్లో నేను మొన్న
నేను పోయిన జాగాలు ఎట్లా అంటే ఆ జాగాకు కిరాయి తీసుకున్నారు. 60,000, 70,000, ₹1,00,000 కిరాయి. ఆ కిరాయి పైసలు కూడా రైతుల మీదనే పడుతున్నాయి. మళ్ళా అగైన్ రైతుల మీద పడుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఇటువంటి సమస్యలు చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. అంటే తెలివని కోణంలోకి వెళ్ళి రైతు మీద ఆర్థిక పరమైన భారాలు పడుతున్నాయి. దాంతో పాటు వీళ్ళు ఎంత లేట్ చేస్తే దానికి రోజు రోజుకు పెరుగుతున్నాయి వాళ్ళ ఖర్చులు పెరుగుతున్నది, పని కూడా పెరుగుతున్నది. ఇప్పుడు పని కూడా పెరుగుతున్నది అట్లనే కంప్లీట్. ఇప్పుడు బయటి దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గర కూలి పని చేసిన వాళ్ళు కూడా కొంతమందికి పని ఉంటలేదు పాపం, వాళ్ళు ఉట్టిగానే ఉంటున్నారు. వాళ్ళు ఉట్టి తిండి మంద కూడా పైసలు వెళ్తలేవు. ఇట్లా గ్రౌండ్ లోకి వచ్చే వరకు చాలా తీవ్రమైన ఇష్యూస్ ఉన్నాయి. ఇట్రాండి ఎవరు లారా కాదా? సో ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ ఎటు పోవాలా? వీళ్ళ తిండి సంగతి ఏంటి, తిండి సానం ఏం లేదు. అంటే ఎంత ఘోరం చెప్పు వాళ్ళ పరిస్థితి ఏంది. ఆగమే గోచరం కాకపోతే ఇంకే పాడేది మొత్తం. ఎంత మీకు ఇప్పుడు డ్రైవర్ ₹1000 ఇస్తారు ట్రిప్ కు 1000, మిగతా రోజు 300 ఇస్తే ఏడవస్తాను డ్రైవర్. ట్రిప్ కు 1000 కాక ఇంకొక 300 ఇస్తారు ఇంటికి ఇస్తారు. ఏది నువ్వు ఉన్నందుకు ఈడ అది ఎన్ని రోజులుగా అయితే చెప్పరా? ఇప్పుడు నువ్వు ట్రిప్ కి వచ్చినావు కదా, 2 రోజులు ఉన్నావు. ఈ 2 రోజులు కూడా 1000 ఇస్తారా? ఇయ్యరు. ఒకటే ఇస్తాడు తిండి. 300 ఆయన మీరంతా ఎట సిద్దిపేటలేనా? మీరు డ్రైవరేనా? ఏం పరిస్థితి? ఎన్ని రోజులే? శుక్రవారం. ఇలా ఏ వారం? 2:30కు వచ్చిన. 2 రోజులు అవుతుంది. ఇంకా ఖాళీ కాదు ఇప్పుడు అవుతుంది అని చెప్పారు. రాత్రికి అమ్మాళ్ళు వెళ్ళిపోయారు. ఎడ తిన్నావు రాత్రి? నిన్న ఎడ తిన్నావు? ఇవాళ ఎడ తిన్నావు? హోటల్. ఎంత నీకు ఎంత ఇస్తాడు ట్రిప్ కు? నాకు మామూలు ₹1000 మా ఓనర్ ఇస్తాడు. ₹1000 ఇస్తాడు. మరి నా 2 రోజులు ఉన్నాగా 2000 ఇయడా అట్లనే ఉండదు. లోడింగ్ అన్లోడింగ్ అయితే ఒక ట్రిప్ పోయి వస్తే. పోయిన సంవత్సరం కూడా ఇట్లనే వచ్చినావా? ట్రిప్ అవి పోయిన సంవత్సరం మంచిగా. ఇప్పుడు ఎలా అంటే ఏటు పోయినా స్థలం లేదు అని అంటుంది. స్థలం లేదని అంటున్నారు. మీరు పెద్ద మనిషి, మీరు ఎప్పుడు వచ్చారు? శుక్రవారం వచ్చిన. శుక్రవారం వచ్చిన. శుక్రవారం రోడ్ నింపుకొని పెట్టినా. ఇప్పుడు 3 రోజులు అయిపోయి ఖాళీ కాలే. ఇక్కడ జాగలేదు అంటారు. గోదాం నిండిపోయింది. ఇప్పుడు మీరు ఏ నుంచి తెచ్చిరు ధాన్యం? ఈ మంగోల్ నుంచి. రైతులు ఏది మార్కెట్ నుంచా? మార్కెట్ నుంచి తెచ్చారు. ఇప్పుడు అన్లోడ్ చేయాలి. లేబర్ రాలే ఇంకా. మీరు మిల్లు కదా పోవాల్సింది. మిల్లు ఆయన పంపిండా? మిల్ అయినా పంపలే. ఇవాళ మార్కెట్ అని సెంటర్ పంపారు. ఈ రోజు ఈడనే ఖాళీ అవుతా అంటారు, ఖాళీ అయితే లేదు. మరి ఇలా హమాలి వాళ్ళంతా లేరట కదా, ఇలా ఆదివారం ఎవరు లేరంటారు కదా, ఇలా కూడా అయితట్లేదు. మరి ఏమో వస్తారట, లేకుండా లేదు. మళ్ళీ ఆవిడ అయితే మళ్ళీ ఇంకో రసం పోవాలి. మరి ఏడ పండుకుంటారు రాత్రి మీరు? లారీలనే. తిండి హోటల్, స్నానం బయటనే. అంత తొందర అయ్యో. చేస్తే మంచిగా ఉంటది మాకు. ఏం లాభం? 3 రోజులు 4 రోజులు. ఇప్పుడు ఇవాళ ఖాళీ కట్టడం 4 రోజులు అయిపోతాయి. జల్దీ ఖాళీ అయితే మాకు ఫైదా ఉంది, లేకుంటే ఆగుడితే మా ఏం ఫైదా లేదు. జల్దీ ఖాళీ అయితే ఇంకో ట్రిప్ తీసుకొస్తారా? ఖాళీ అయితే మళ్ళా ట్రిప్ చేయవచ్చు. అందుకోసమే మేము చూస్తున్నాం, తొందర అయితే మంచిగా ఉండాలి. ఇప్పుడు ఓనర్ కూడా ఇబ్బంది కదా, ఈ లారీ ఆయన ఎంగేజ్ అయిపోయి ఉంటది కదా. ఇది ఓనర్ కు ఫైదా లేదు, డ్రైవర్ కు ఫైదా. డ్రైవర్ ఖాళీ అయితేనే పైసలు దొరుకుతాయి. అంతే. నింపుడు ఖాళీ అయితేనే 2000 దొరుకుతాయి, లేకుండా అవి దొరికాయి. మనయే లాసే. అంతే. స్టేట్ కు ఏం మిగిలేదు. మరి రోజు పైసలు ఇవ్వాలి, బత్త ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ కిరాయి అయిపోతే ఇంకో కిరాయి మాట్లాడుకుంటాడు కదా లారీ. అంతే. అంతే కదా. ఖాళీ అయితే ఇంకో జాగాలో పంపుతాడు కదా. మరి రైతులు లారీలు ఎక్కువ పైసలు డిమాండ్ చేస్తారు, 6000 5000 అంటారు. ఏస్తారు సార్, ₹2 అడుగుతారు. వేస్తలేరు. అవి మళ్ళీ ఖాళీ అయితే మీరు ₹2 అయితే ఏం మిగులుతాయి? అట్లయితే 2 రోజులు 3 రోజులు అవుతున్నాయి, 4 రోజులు ఈజీ అవుతున్నాయి. అందుకోసం అలా రష్ ఫుల్, ట్రాక్టర్లు ఎక్కువ వస్తున్నాయి. మీకు ప్రభుత్వం ఇచ్చేదా పైసలు? రైతుల దగ్గర తీసుకుంటారు. కొందరు ఇస్తారు, ఖర్చుకు ఇస్తారు. ఇక అవి దొరికేదాకా 1 నెల 2 నెలలు అవుతాయి. నెల మీదనే అవుతాయి పైసలు వస్తాయి. ప్రభుత్వం ఇచ్చేదా? ప్రభుత్వం ఇచ్చేదా.